గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం గమనిస్తున్నాం. 2024 జూన్ 12వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ 2 సంవత్సరాల్లో ప్రజల ఆశీర్వాదంతో అహర్నిశలు కష్టపడి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకొని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టామో నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 గంటల సేపు పాత్రికేయుల సమావేశం పెట్టి స్పష్టంగా తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా మనకి రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పార్టీ గొడ్డల పార్టీ 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆటంకం చేయాలని ఉన్నది లేనట్టుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలకి తప్పుదోవ పట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి, ఈ 2 సంవత్సరాల్లో గొడ్డల పార్టీ చేసినటువంటి ప్రతి సంఘటన, గొడ్డల పార్టీ అధ్యక్షుడు బయటకు వచ్చాడంటే అరాచకం తప్ప ఏది కూడా కనబడటం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. పేరుకి పలకరింపులు, పేరుకి విజిట్లు, కానీ చేసింది అరాచకం అని చెప్పి తెలియజేస్తున్నాను. గత 2-3 సంఘటనలు చూడండి. శ్రీకాకుళం జిల్లాకు వచ్చాడు. దేనికొచ్చాడు? నీ దగ్గర పనిచేసినటువంటి మంత్రి కుమారుడు ఒక పేదవ గొర్రెల కాపరిని చంపేశాడు యాక్సిడెంట్ చేసి. యాక్సిడెంట్ చేయడం నేను తప్పు పట్టను, అనుకోని జరగదు. కానీ ఆ రోజు కుమారుణ్ణి తప్పించాలని ఇంకొక పేద కుర్రవాడిని ముద్దాయిగా చేసి మొత్తం కేసును తప్పుదోవ పట్టించారని చెప్పి చట్టం తన పని తాను చేసుకుపోతే కోర్టు వాళ్ళకి శిక్షించి జైల్లో ఉంటే పలకరించడానికి వచ్చావు. పేరుకి పలకరింపే, కానీ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం జర్నీ చేయాలంటే 2 గంటల సమయం సరిపోతుంది. కావాలని చెప్పి బిల్డప్ ఇచ్చి 7.5 గంటలు జర్నీ చేసి అనేక అరాచకాలు సృష్టించి పోలీసుల మీద దౌర్జన్యం చేసి ఒక మహిళా ఎస్సీ మీద ఏ విధంగా అఘాయిత్యం చేశారో సభ్య సమాజం సిగ్గుపడింది. కానీ నువ్వు ఏ పర్పస్ మీద వెళ్ళావో కనీసం జైలుకి వెళ్ళి ఆ వ్యక్తికి కూడా పలకరించలేదు. నిన్న లేదు మొన్న పేరేం చెప్తాడు? రొయ్యల రైతులకి పలకరించడానికి వెళ్తానంటాడు, రొయ్యల రైతులతో ముఖాముఖి అంటాడు. కానీ అక్కడ చూస్తే డబ్బులిచ్చి తెచ్చినటువంటి వ్యక్తులు తప్ప, నీ అరాచక కార్యకర్తలు తప్ప నువ్వు ఏ పర్పస్ మీద వెళ్ళావో ఒక్కరు కూడా కనిపించరు, ఒక్కరితో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా ఈ మాట పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషికి కనీసం సమాజం ఏమనుకుంటుందో, మనం మాట్లాడినటువంటి మాటల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో
కనీసం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడడం, తప్పుడు సమాచారం ఇవ్వడం గొడ్డల పార్టీకి అలవాటైపోయింది. అందుకే నేను ప్రతి సమావేశంలో చెప్తున్నాను, 2019-14 చంద్రబాబు నాయకత్వంలో అన్నీ చేశాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధినిచ్చాం. కానీ ఆ రోజు గొడ్డల పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు సమాచారాన్ని తిప్పి కొట్టలేకపోయాం. కాబట్టే 2019లో నష్టపోయాం. ఈసారి ఆ ఛాన్స్ నీకు ఇవ్వం. నువ్వు చెప్పిన ప్రతిదానికి ఇది ఎవరో వింటారనో, ఎవరో విని నమ్ముతారనే కాదు, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా చెప్పవలసిన బాధ్యత ఉంది. చెప్తున్నాం. ఈరోజు మళ్ళీ దేవరాపల్లి వెళ్ళాడు. దేని గురించి? పొగాకు, ఎఫ్సివి పొగాకు ధరలు పడిపోయాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతులకి పట్టించుకోవడం లేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. పోనీ ఇప్పుడే దిగిరాలేదు, ఇప్పుడే వచ్చి గొడ్డల పార్టీ పెట్టలేదు. గొడ్డల పార్టీ పెట్టావు 2019-24 ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు. ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఉన్నారు. ఆ రోజు కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోవు. రికార్డు ఉంది. నేను అందుకే ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండాయి? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు, ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యా గొడ్డల పార్టీ అధ్యక్ష, 2019లో నువ్వు అధికారంలోకి వచ్చావు. ఎఫ్సివి పొగాకు 2019లో నోట్ దిస్ పాయింట్ రాసుకోవాలి. పాత్రికేయులకు కోరుతున్నాను, వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి. తప్పుంటే నిలదీయండి, అడగండి. మళ్ళీ మళ్ళీ చెప్తాను. 2019లో గొడ్డల పార్టీ అధ్యక్షుడు వచ్చేసరికి ఎఫ్సివి కేజీ 140 రూపాయల రేటు ఉండేది. 2020లో 140 రూపాయలు, 2021లో 161 రూపాయలు, 2022లో 192 రూపాయలు, 2023లో 248 రూపాయలు. నీ పరిపాలనలో 142, 140, 161, 192, 2023లో 243 రూపాయలు రేట్లున్నాయి. ఇదేదో అచ్చెన్నాయుడు రాసుకొని చెప్పింది కాదు. ఎఫ్సివి పొగాకంటే పొగాకు బోర్డులోనే మొత్తం రికార్డు అంతా ఉంటుంది. నీ హయాంలో ఆ రేట్లుంటే మేము 2024లో అధికారంలోకి వచ్చాం. రేట్లు అనేవి ఏదో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే పెరిగిపోవు, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే తగ్గిపోవు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్, ఎక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేయాలో అక్కడ కూడా ఇదే పొగాకు పండించడం, ఇన్ని కారణాలతో ధరల మీద ప్రభావం ఉంటుంది. 2024లో 326 రూపాయలు కేజీ అమ్ముకున్నారు. నీ హయాంలో 248 చివరిది. మేము వచ్చిన తర్వాత 326 కేజీ. 2025లో 300 రూపాయలు. ఈ సంవత్సరం ధర తగ్గింది, వాస్తవం అది. 275 రూపాయలు ఈరోజు కొంటున్నారు.
అత్యధిక రేటు. ఏమ్మా గొడ్డల పార్టీ, నీ పరిపాలనలో ఎలాగున్నాయి రేట్లు, మా పరిపాలనలో ఎలాగున్నాయి రేట్లు? తగ్గింది. మీరు చాలామంది పాత్రికేయులు ఉన్నారు. పొగాకు గురించి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సమావేశాలు పెట్టారు. కేంద్రం దగ్గరికి వెళ్ళి అందరు మంత్రులతో మాట్లాడి రైతులకు ఆదుకోవాలని చెప్పి 4-5 మాసాలుగా ఇదే పని చేస్తున్నాం.